వెల్కమ్ టు మై ఛానల్ మణికంఠ వ్లాగ్స్. ఈరోజు సాలూర్ టు సంబ్రా వ్లాగ్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మై ఫస్ట్ వ్లాగ్ చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మణికంఠ వ్లాగ్స్. మనం ఇప్పుడు సాలూర్ నుండి సంబ్రా వెళ్తున్నాం. స్టార్ట్ అయ్యాం ఇప్పుడే. ఇక్కడ నుంచి 15 కిలోమీటర్స్ ఉంటుంది సంబ్రా. మీకు ఇంకా ట్రావెల్ చూపిస్తుంటా. గాలి ఎక్కువగా రావడం వల్ల వాయిస్ వినబడటం లేదు ఫ్రెండ్స్, అందుకే బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తున్నా. మనకి ఇక్కడి నుంచి సంబ్రా 16 km ఉంటుంది సాలూరు నుండి. మనకి పైడితలమ్మ వారు విజయనగరం ఉత్సవాలు ఎలా జరుగుతాయో సేమ్ సంబరపాలమ్మ ఉత్సవాలు కూడా మనకు అంతే స్పెషల్, ఇక్కడ బాగా జరుగుతాయి. మనకి చుట్టుపక్కల ఇవి చూసుకుంటుంటే మొత్తం హిల్ స్టేషన్, మొత్తం కొండలు ఉంటాయి టోటల్గా. ఇది బొడ్డవల్స రెసిడెన్షియల్ స్కూల్. ఇది కొత్త వలస విలేజ్ అంటారు. ఇక్కడ చాలా విలేజెస్ మనం వెళ్ళే దారిలో వస్తుంటాయి. ప్రతి విలేజ్ కూడా చాలా తక్కువ జనాభా, అంటే ఒక 15 to 20 హౌసెస్, ఒక 50 హౌసెస్, 100 హౌసెస్తో చిన్న చిన్న విలేజెస్ ఉంటాయి. చుట్టూరు అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ కొండలు కూడా చుట్టుపక్కల చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ నుంచి సాలూరు నుంచి మనం ఇక్కడ సంబరపాలమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళడానికి బస్ ఫెసిలిటీ ఉంటుంది నార్మల్ డేస్లో. స్పెషల్ డేస్ సంబరపాలమ్మ ఉత్సవాలు, పండగ తర్వాత జరిగే ఉత్సవాలకి ఎక్కువ బస్సెస్ వేస్తారు ఆర్టీసీ డిపార్ట్మెంట్. నెక్స్ట్ మనం మామిడిపల్లి వచ్చేసాం. ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ కట్ అవ్వాలి సంబరపాలమ్మ టెంపుల్కి వెళ్ళడానికి. అదే లెఫ్ట్ సైడ్ అయితే తోనం వెళ్తాం. రైట్ సైడ్ కట్ అయితే డైరెక్ట్గా సంబరపాలెం టెంపుల్కి వెళ్తాం. మనకి ఇక్కడ ఎండు కొబ్బరి ఎండబెడుతున్నారు. ఇది బ్రిక్స్కి ఓడుతారు. మన ఎర్రటిక మన ఇంటికి ఓడుతాం కదా, దాంట్లో ఇది యూజ్ చేస్తారు. అందుకు ఇది ఎండబెట్టి పౌడర్ చేస్తారు ఫ్రెండ్స్. చూసారుగా. అన్నం రాజవలస అంటే ఫ్రెండ్స్, మీరు లాంగ్లో ఒకటి చూసారా కొండ, ఇక్కడ స్పెషల్ ఇదే. నా చిన్నప్పటి నుండి చూస్తున్నాం. మేము ప్రతి రోజు సంబర వస్తాం, ఈ కొండ చూస్తాం ఫ్రెండ్స్. ఒక మనిషి పడుకునే షేప్లో ఉంటుంది ఇది. చూసారు, గమనించారా? 2 eyes, ముక్కు, చాలా పెద్ద కొండ. ప్రతిసారి దీన్ని ఎక్స్ప్లోర్ చూస్తూ వెళ్తుంటాం. సేమ్ మనిషి పడుకునేలాట ఉంటుంది అది. మేము బైక్ మీద వెళ్ళడం ఎయిర్ ఎక్కువ వస్తుంది, దానివల్ల బ్యాక్గ్రౌండ్ ఇవ్వాల్సి వస్తుంది. నేను ఏదో చెప్తున్నాను, నాకే తెలియదు. కొండ కోసం చెప్తున్నాను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఫ్రెండ్స్, మనం సంబర్ చేరుకోవడానికి మక్కువ మెదలెల్లి కూడా రావచ్చు, బొబ్బిలి అలాగా కూడా రావచ్చు. సాలూరు నుంచి కూడా వెళ్ళచ్చు సంబర. అలా బొబ్బిలి నుంచి అయితే 16 km అనుకుంటాను, 16 to 18 km ఉంటుంది. అదే మనకు సాలూరు నుండి అప్రాక్సిమేట్గా 15 km ఉంటుంది. మధ్యలో మామిడిపిల్లి, సాలూరు నుండి అయితే మామిడిపిల్లి ఇవన్నీ తగులుతాయి మనకి. అదే బొబ్బిలి నుంచి అయితే మక్కువ మీదలో రావచ్చు మనం.
నెక్స్ట్ ఇది ఇంత సంబర డ్యామ్ అంటారండి, చాలా పెద్ద డ్యామ్ ఇది. డ్యామ్ చూసారు కదా, నేను ఇందాక చూపెట్టాను కొండ, అదే ఇది. ఇక్కడ చాలా మా తమ్ముడు ఫొటోస్ తీసుకుంటున్నాడు. ఇదండి డ్యామ్. వర్షాకాలంలో అయితే మొత్తం ఫుల్గా వాటర్ వచ్చేస్తుంది, ఇది చాలా వాటర్ ఉంటుంది. అప్పుడు చూడాలి హైలైట్ అసలు. చూడండి బాతులు. మేమైతే బైక్ మీద వచ్చాం, రోడ్స్ కొద్దిగా బాగోలేదు ఇక్కడ. డ్యామ్ చూసారుగా, ఇందా చూపెట్టింది కదా ఫ్రెండ్స్, అది ఇది ఆ కొండ ఫ్రంట్ ఫేసింగ్ ఇది. ముందుకు వెళ్ళి ఓకే, కొండ వెళ్ళిపోయింది. ఆటోల మీద కూడా వెళ్తారు ఫ్రెండ్స్ చాలామంది టెంపుల్కి. ఇప్పుడైతే కరోనా టైం కదా, బస్సెస్ అన్నీ క్యాన్సిల్ చేశారు. మేమైతే సండే వెళ్ళాం. యాక్చువల్లీ మంగళవారం ట్యూస్డే చాలా రష్గా ఉంటుంది టెంపుల్. ఇక్కడికి చాలామంది వస్తారు. టెంపుల్ దగ్గరికి వచ్చేసాను. శ్రీకాకుళం, ఒడిశా నుంచి కూడా చాలామంది నమ్ముతారు టెంపుల్. ఇది ఊరి బయట ఉండే టెంపుల్ అంటారు, ఊరి పొలిమేర అంటారు కదా ఫ్రెండ్స్. అది తల్లి మెయిన్ దేవుడి గుడి ఏమో ఊర్లో ఉంటుంది. పోలమాంబ తల్లి ఊరి చివరి ఉన్నది, ఇది కట్టారు, ప్రతిష్ఠించారు. మెయిన్ టెంపుల్ ఏమో ఊర్లో ఉంటుంది. మనం ఇక్కడ ఫస్ట్ దర్శనం చేసుకొని ఊర్లోకి వెళ్దాం. బండి పార్క్ చేయడానికి టోకెన్ తీసుకున్నాం. ఇదిగోండి ఇక్కడ బండి పార్క్ చేసేసాం. పార్క్ చేసేసి ఇదిగోండి టెంపుల్. ఇక్కడంతా పార్కింగ్. ఇదంతా యాక్చువల్లీ ఇలా ఉండదు అసలు, చాలా రష్గా ఉంటుంది. ఇలా ఉండడం, మేము వీక్ డేస్ అంటే సండే వచ్చాం కాబట్టి ఇలా ఉంటుంది. నెక్స్ట్ కోవిడ్ వల్ల కూడా జనాలు అదే భక్తులు రావడం అంటే ఏదో ఒక టైంలో వచ్చేస్తున్నారు. అంటే మంగళవారం అని ఇది పెట్టుకోవట్లేదు. మేమైతే సండే వచ్చాం. ఇంకంటే పార్క్ చేస్తాం బండి. మా తమ్ముడు వస్తుండు లాక్ చేసి. నేను ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, అక్కడ ఎయిర్ వస్తుంది, వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది అని ఇస్తున్నాను. చాలా కొట్లుంటాయి, వీటి చాలా యాత్రలా జరుగుతుంది ఇక్కడ. సండే కదా, చాలా తక్కువ మంది ఉన్నారు. అంటే పిల్లలకి సెలవులు గట్రా ఉంటాయి కదండి, ఆ ఫ్యామిలీస్తో గట్రా వచ్చేస్తుంటారు సండే. కోవిల్ టెంపుల్ లోపలికి వెళ్తున్నాం. టెంపుల్ ఎంట్రన్స్ ఇది. క్యూ లైన్స్ ఉంటాయి. ప్రత్యేక దర్శనం, శీఘ్ర దర్శనం 50. మనమైతే మామూలు ఫ్రీ దర్శనంకి వెళ్ళాం లోపలికి. అంటే జనం లేరు కదా ఇప్పుడు. ఫ్రీ దర్శనం లోపలికి వెళ్తున్నాం. స్టార్ట్ అయ్యాం లోపలికి. టెంపుల్ అది. నెక్స్ట్ సంబర పండుగ ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ సంబర గ్రామంలోనే జరుపుతారు. ఇది ప్రతి ఇయర్ పండుగ. సంక్రాంతి పండుగ వెళ్ళిపోయిన తర్వాత 27th to 29th 27 నుంచి 29 వరకు పండుగ జరుగుతుంది ఇక్కడ. టెంపుల్లోకి వచ్చేసాం ఫ్రెండ్స్. దర్శనం చేసేసుకో. దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్. బయటకు వచ్చేస్తున్నాం. బయటకు వచ్చి మనకు లెఫ్ట్ సైడ్ వెళ్తే తల్లి చెట్టు ఉంటుంది, వేప చెట్టు. అక్కడ మనం దీపమైన ఉదొత్తులు వెలిగించవచ్చు. ఇక్కడ బయటన తల్లి ఫొటోస్, దీపాలు ఇవన్నీ అమ్ముతారు ఇక్కడ బయటని. మనకి ఆల్రౌండ్ చేస్తారు.
ఇప్పుడైతే బాగా డెవలప్ చేశారు ఇక్కడ. అప్పుడు ఇదేం ఉండేది కాదు, ఈ ఐరన్ ఫెన్సింగ్ ఏం ఉండేవి కాదు. ఇప్పుడు మొత్తం డెవలప్ చేశారు. చూడండి ఇక్కడ అమ్ముతారు మన తల్లి ఫొటోస్ ఇవన్నీ అమ్ముతారు ఇక్కడ. ఇంకా మా తమ్ముడు వెళ్తున్నారు. వెళ్ళు వెలిగించు, నేను మాస్క్ తీరా. చూడు మనం అభిషేకం చేయడానికి అక్కడ కొబ్బరికాయలు ఉంటుందండి, అక్కడ కొట్టేసి చెట్టు దగ్గరికి వచ్చి అభిషేకం చేయాలి. అని మా తమ్ముడు చేస్తున్నాడు. ఇంకో బయటకు వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ కేసుకుంటాం అంటే ఇక్కడ అమ్మవారికి తలనీలాలు సమర్పించుకుంటే ఇక్కడ కూర్చొని ఇక్కడ తీస్తారు తలనీలాలు. బయటకు వెళ్ళిపోతున్నాం. అమ్మవారి ప్రసాదం ఇక్కడ అమ్ముతారు. పులిహార, లడ్డు, మనకి ఏం కావాలంటే అది ఉంటుంది. మేమైతే లడ్డు తీసుకున్నాం. పులిహార అయితే 15 రూపీస్ ఇక్కడ. బయటికి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. యాత్ర ఇప్పుడు ఊర్లో టెంపుల్కి వెళ్తున్నాం. ఇక్కడి నుంచి అది 1 km ఉంటుంది. ఓ బ్రిడ్జ్ ఉంటుంది, అది దాటేసి మనం వెళ్ళాలి. దగ్గరే. ఊర్లో టెంపుల్కి వచ్చేసాం. చాలామంది కార్ల మీద వచ్చిన వాళ్ళు కార్ల మీద వస్తారు, బైక్స్, ఆటోస్. ఆర్టీసీ బస్సులు అయితే ఆపేశారు ఈ కోవిడ్ వల్ల. ఇప్పుడు ఊర్లో గుడికి దర్శనంకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. స్టార్ట్ అవుతున్నాం. టెంపుల్లోకి వచ్చేసాం. తల్లి దర్శనం చేసుకుంటున్నాం. ఇటు చూడరా. చిన్నబాబుల వస్తువులు గంట శంకర్ లక్ష్మి గారు అన్నదాన నిమిత్తం 100 రూపాయలు ఇచ్చారు. వారికి, వారి కుటుంబానికి పోలమాంబ తల్లి ఆశీస్సులు ఎల్లవేళలా అవుట్ సైడ్ వస్తాం. దర్శనం అయిపోయింది. ఇప్పుడు ఊర్లోకి వచ్చేసాం. ఇక్కడ నుంచి మనం రిటర్న్ సాలూరు వెళ్ళిపోవడమే స్టార్ట్ అవుతుంది. దర్శనం అయిపోయింది, బయటకు వచ్చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు డ్యామ్కి వెళ్తున్నాం. సంబర డ్యామ్ ఇంకా స్టార్ట్ అయ్యాం. ఇక లోపలికి వెళ్తున్నాం. చాలామంది ఉన్నారు, ఇప్పుడు తక్కువ.
అయిపోయింది, రిటర్న్ అయిపోతున్నాం. కాసేపు ఉన్నాం, రీల్స్ చేసుకొని రిటర్న్ అయిపోతున్నాం. రిటర్న్ సాలూరు. కంప్లీటెడ్. సాలూరు వచ్చేసాం, రీచ్ అయిపోయాం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్స్ అండ్ సబ్స్క్రైబ్ మణికంఠ వ్లాగ్స్.